హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారంతో 10 వారాలను పూర్తి చేసుకొని 11వ వారంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి యష్మితో నాగార్జున మాట్లాడుతూ కారాలు మిరియాలు నూరారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా యష్మికి ఈ వారం ఫ్లిప్పింగ్ స్టార్ అంటూ ఒక ఏకంగా బిరుదైతే ఇచ్చేశాడని చెప్పాలి. దానికి కారణం ఏమిటి అంటే యష్మి ముందు ఒక మాట వెనుక ఒక మాట్లాట. పృథ్వీతో ఒక మాట చెప్తే నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఆ మాటనే మరోలా మార్చి చెప్తుంది. ఈ విషయాలని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున యష్మి చేసిన ఫ్లిప్పింగ్ వ్యాఖ్యలపై ఒక వీడియోనే స్పెషల్గా బిగ్ బాస్ని అడిగి ప్లే చేసి అందరికీ చూపించారు. దీంతో ఒక్కసారిగా యష్మి కళ్ళల్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేసాయి అని చెప్పవచ్చు. అయితే యష్మి ఆట గురించి మాత్రం నాగార్జున మంచిగా ప్రశంసలు అయితే కురిపించారు. యష్మి, నీ గేమ్లో నీ స్ట్రాటజీ బాగుంది, ఆడే విధానం బాగుంది, కష్టపడే విధానం బాగుంది. కానీ ఒక్కసారిగా గేమ్ బయటకు వచ్చిన తర్వాత నువ్వు మార్చే మాటలు కానీ అస్సలు బాగా ఉండడం లేదు. ముఖ్యంగా గత వారం నిఖిల్ నిన్ను బాగా హర్ట్ చేశాడని నువ్వే చెప్పావు. గత వారం కూడా అదే మాట్లాడాం. కానీ అదే రీజన్ నువ్వు మళ్ళీ చెప్తే నువ్వు అవినాష్ వద్ద ఏం చెప్పావు? మమ్మల్ని నిఖిల్ అంతగా ఏమీ హర్ట్ చేయలేదు, మేమేం బాధపడడం లేదు అంటూ చెప్తున్నావు కదా. అది నువ్వు ముందే నిఖిల్తో అలాగే చెప్పావు అంటూ ఆ వీడియో ప్లే చేసి చూపించడంతో యష్మికి నోట మాట రాలేదని చెప్పచ్చు. మొత్తంగా యష్మి బండారాన్ని బట్టబయలు చేశాడు నాగార్జున అని చెప్పాలి. సో ఫైనల్గా యష్మి ఆట బాగుంది కానీ మాటలు మాత్రం తిప్పేస్తుంది అంటూ నాగార్జున అయితే ఈరోజు తేటతెల్లం చేసేశాడు అని చెప్పాలి. మరి నాగార్జున యష్మి గురించి మొత్తం వీడియోలతో సహా బయట పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.